హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ మహాశివరాత్రి రోజు ఆ పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు మీ మీద, అలానే మీ కుటుంబ సభ్యుల మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లో వస్తుంది. దట్ అది చూసిన తర్వాత మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే వీడియోస్ చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. అది మెయిల్ అయినా కూడా చేయొచ్చు, మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, ఈ మహాశివరాత్రి రోజు మీకు శివుడి నుంచి సందేశాలేంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఈరోజు స్పెషల్‌గా మీకు లార్డ్ శివ నుంచి గైడెన్స్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? సో, బేసిక్‌గా ఈరోజు చాలా పవిత్రమైంది. మీ అందరికీ తెలుసు. శివుడు జన్మ నక్షత్రం అయిన ఆరుద్ర నక్షత్రంలో శివలింగం ఆవిర్భవించినట్టుగా ఈరోజు మహాశివరాత్రి అయితే జరుపుకుంటారు. అలానే ఈరోజు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కూడా జరిగినట్టుగా ఈరోజు చాలామంది ఏంటంటే పార్వతీ పరమేశ్వరులకు కూడా పూజలు చేస్తారు. మెయిన్ ఎవరికైనా సరే మ్యారేజ్ అవ్వకపోయినా, మ్యారిటల్ లైఫ్‌లో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఆర్ రిలేషన్‌షిప్‌లో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మోస్ట్‌లీ అలాంటి వాళ్ళేంటంటే పార్వతీ పరమేశ్వరులకి కలిపి చేస్తారు. ఏది ఏమైనా సరే ఈరోజు లింగాన్ని దర్శించుకుంటే మంచిదండి. అలానే లింగానికి కొన్ని సమర్పించుకుంటే కూడా మంచిది. మీకేమైనా వీలైతే మీరు చెయ్యండి. అసలు అందుకే రీడింగ్ ప్రకారం మీకు గైడెన్స్ ఏంటి అన్నదైతే ఫస్ట్ చూద్దాం. మీ ముందైతే 2 కార్డ్ సెట్స్ నేను పెట్టాను. మరి చూడండి, మీకు ఏదైతే బాగా కనెక్ట్ అవుతుంది అని అనిపిస్తుందో ఆర్ మీకేదైతే ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తదో అది మీరు పిక్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ కార్డ్‌కైతే నేను ఈవిల్ ఐ చార్మ్‌తో కవర్ చేశాను. యూట్యూబ్ గైడ్‌లైన్స్ ప్రకారం కొన్ని చూపించకూడదు కాబట్టి. సో, సెకండ్ కార్డ్ సెట్‌కైతే ఇమేజ్ మీకు క్లియర్‌గా కనిపిస్తూ ఉంటది. బట్ ఏది ఏమైనా సరే మీకు ఏది చూడాలి అనిపిస్తే అది చూడండి, ప్రాబ్లమ్ లేదు. లేదా 2 చూడాలి అనిపించినా మీ ఇష్టమే. ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే నేను రీడింగ్ స్టార్ట్ చేస్తాను. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, చూద్దాం. హలో పైల్ 1. పర్టిక్యులర్‌గా ఎవరైతే ఈ ఇమేజ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు ఈ మహాశివరాత్రి రోజు శివుడి నుంచి మీకు సందేశాలేంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. ఎవరైతే ఈ కార్డ్ పిక్ చేసుకున్నారో పర్టిక్యులర్‌గా నేనైతే ఒకటి క్లియర్‌గా చెప్పగలనండి. అదేంటంటే మీ లైఫ్‌లో మీరు ఏదో ఒక సిట్యుయేషన్‌ని చాలా స్ట్రాంగ్‌గా హోల్డ్ చేస్తున్నారు. మీరు ట్రై చేస్తున్నారు, ఎఫర్ట్స్ పెడుతున్నారు దాన్ని కంట్రోల్ చేయడానికి. ఎందుకంటే అది ప్రెజెంట్ ఔట్ ఆఫ్ కంట్రోల్‌లో ఉందండి. మీరు ఎంత ట్రై చేస్తున్నా సరే సెట్ అవ్వట్లేదు. తిరిగి కాంప్లికేట్ అయిపోతుంది. దీనివల్ల మీరు కూడా చేంజ్ అయిపోతున్నారు. మీకేమనిపిస్తుంది అంటే, ఈ సిట్యుయేషన్‌ని నేను ఎలా హోల్డ్ చేసేది? అసలు అంటే ఇది ఎప్పుడు కంట్రోల్‌లోకి వస్తుంది? నేను ఇంకా ఏం చేయాలి? ఏం చేస్తే బావుంటుంది? అని ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నారు కానీ, మీకు ఎలాంటి ఐడియాస్ కూడా రావట్లేదు. ఒకవేళ వచ్చినా సరే అవేవి కూడా వర్కౌట్ అవ్వట్లేదు. సో, ఇక్కడ పర్టిక్యులర్‌గా మీరు చేయాల్సినంత వరకు చేయొచ్చు కానీ, దీనికి డెస్పరేట్ అయిపోయి ఇలానే చెయ్యాలి అనుకోని, మీరేంటంటే సిట్యుయేషన్‌ని కంట్రోల్ చేయాలి అనుకుంటే, అది మీ కంట్రోల్‌లోకి రాదండి. ఎందుకంటే, ఈ సిట్యుయేషన్‌లోని గాడ్ ప్లాన్ అనేది డిఫరెంట్. మీ ప్లాన్ అనేది డిఫరెంట్‌గా ఉంది. దానివల్ల ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీరు ఎంతవరకు చేయాలో అంతవరకు చేయొచ్చు కానీ, బట్ రిజల్ట్ అనేది ఇలానే రావాలి, ఇక్కడ ఇది జరిగితేనే నేను హ్యాపీగా ఉంటాను అని అలాంటి ఒక డెస్పరేషన్‌తో మాత్రం మీరు ఏది చేయకూడదండి. ఇది ఒక వ్యక్తి విషయంలో అయినా అవ్వచ్చు, ఏదైనా సిట్యుయేషన్‌లో అవ్వచ్చు. డెఫినెట్‌గా మీరేంటంటే, ఈ సిట్యుయేషన్‌కి మాత్రం మీ ప్లాన్ డిఫరెంట్‌గా ఉంది. గాడ్ ప్లాన్ డిఫరెంట్ అని మాత్రం తెలుసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఈరోజు లార్డ్ శివ గైడెన్స్ ప్రకారం అయితే మాత్రం, ఇలా మీ లైఫ్‌లో ఏదైనా ఒక సిట్యుయేషన్‌ని మీరు గట్టిగా హోల్డ్ చేస్తుంటే, ఇది ఎలా అయినా జరగాలి అనుకోని మీరు చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటే, ఈ ప్రయత్నాలనేవి కరెక్ట్‌గా ఉంటున్నాయా లేదా? మీరసలు ఈ ప్రయత్నాలు చేయడం వల్ల ఏ వ్యక్తిలా మారుతున్నారు?
సో దీనివల్ల ఎలాంటి ఛాలెంజెస్ అనేవి మీరు అట్రాక్ట్ చేసుకుంటున్నారు అనేది మీరు చూసుకోవాల్సిన అవసరం అయితే నాకు కనిపిస్తుందండి. డెఫినిట్‌గా నేనైతే ఇక్కడ మీకు ఒకటే చెప్తాను. ఇలాంటి సిట్యుయేషన్ మీద మీరు ఫోకస్ చేసి కొంచెం అంటే ఈ సిట్యుయేషన్‌ని రిలీజ్ చేయడానికి ట్రై చేయండి. మరీ అంతలా హోల్డ్ చేయొద్దు. అలా అని చెప్పి పూర్తిగా విడిచిపెట్టేయండి, సంబంధం లేనట్టు ఉండండి అని నేను చెప్పను కానీ, బట్ మీరు ప్రయత్నం చేయాల్సింది చేశారు. వర్కౌట్ అవ్వలేదు. సో, ఇంకా ఎందుకు దాన్ని డ్రాగ్ చేస్తున్నారు? ఇంకా ఎందుకు డెస్పరేట్ అయిపోయి ఎలా అయినా జరగాలి అనుకోని మేబీ నెగెటివ్ ప్యాటర్న్స్‌లోని వెళ్తున్నట్టు ఉన్నారు. సో, అలా మీరు నెగెటివ్ ప్యాటర్న్‌ని చేసుకోవడం వల్ల ఇది వర్కౌట్ అవ్వదండి. సో, దీనివల్ల మీరేంటంటే మరికొంచెం ఛాలెంజెసే ఫేస్ చేస్తారు కానీ, ఇది మీకేంటంటే ఈజీ అవ్వదు. సో, దీన్ని మీరేంటంటే రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆర్ ఇక్కడ ఔట్‌కమ్ ఇలానే రావాలి అనే ఆ డెస్పరేషన్ అయినా మీరు విడిచిపెట్టాలి. మీరు మీ ప్రయత్నాలు చేయడం వరకే మీ చేతుల్లో ఉంది అని మీరు అర్థం చేసుకొని, అక్కడి వరకే మీరుండాలి. బట్ ఎలా అయినా సరే నేను ఇంత ప్రయత్నం చేశాను, ఇంత టైం అనేది స్పెండ్ చేశాను. సో, నేను ఇలా ఎఫర్ట్స్ పెట్టాను అని మీ ఆలోచనలేంటంటే అలా ఉండకూడదండి. అక్కడ మీరు చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అవన్నీ మీరు చేసుంటారు. బట్ అట్‌లీస్ట్ మీకు రియాలిటీ అర్థమైన తర్వాతైనా సరే మీరు ఆగకపోతే అది మీ ప్రాబ్లమ్ అవుతుంది కదా! సో, అందుకే మీరేంటంటే తెలుసుకొని ఎక్కడ స్టాప్ అవ్వాలి అనేది మాత్రం అర్థం చేసుకోవాలండి. నేను ఇంతకు ముందు కూడా చాలా రీడింగ్స్‌లో చెప్పాను. ఒక మనిషి ఏంటంటే ఎక్కడ ఎలా అయినా స్టార్ట్ చేయొచ్చు కానీ అది మేబీ ప్రాబ్లమ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ ఎక్కడ స్టాప్ చేయాలో తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేస్తారు. అది ఎవరైనా సరే. సో, ఇప్పటికైనా సరే ఎక్కడ స్టాప్ అవ్వాలో తెలుసుకోండి. ఎందుకంటే ఇప్పటికే చాలా దూరం వచ్చేసారు. ఇంకా దూరం వెళ్తే ఎలా అయినా సరే ఉండొచ్చండి కాన్సిక్వెన్సెస్ అనేవి. సో, అసలు మిగతా మెసేజెస్ కూడా ఏంటి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, అలా అని చెప్పి కొన్ని మీ లైఫ్‌లో వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి మీరు వర్తీ పర్సన్ కాదేమో, మీరవి డిజర్వ్ చేయరేమో అని అలా అనుకోవాల్సిన అవసరం లేదు కానీ, బట్ ఒక సిట్యుయేషన్‌లో ఒకటి మనం అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వట్లేదు. ఎంత ప్రయత్నం చేస్తున్నా సరే కొంతవరకు ఛాలెంజెసే ఫేస్ చేస్తున్నాము అంటే అర్థం ఒకటేనండి. అదేంటంటే గాడ్ ప్లాన్ అయితే అది కాదు. ఈవెన్ మనం ట్రై చేస్తున్నా మన ప్లాన్ అదే అయినా సరే స్టిల్ అది మనం డిజర్వ్ చేసేది కాదు. ఆర్ అట్‌లీస్ట్ మనం డిజర్వ్ చేస్తాము అనుకున్నా స్టిల్ అది మన లైఫ్‌లోకి వచ్చిన తర్వాత మనం హ్యాపీగా ఉండం అని అర్థం అండి. సో, మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందైతే ఒకటుంది. మీ వర్త్ ఏంటి? లేకపోతే గాడ్ ఎందుకిలా చేస్తున్నారు అని మీలో ఎవరైనా సరే ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో కానీ క్వెషన్ చేసుకుంటున్నట్టయితే అలా క్వెషన్ చేసుకోవద్దు. డెఫినిట్‌గా మీరన్నీ కూడా బెస్ట్ థింగ్సే డిజర్వ్ చేస్తారు. ఈవెన్ మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే కూడా గాడ్ ఏంటంటే మీకు ఎక్కువే ఆఫర్ చేస్తారు. బట్ మీరేంటంటే గాడ్‌ని ట్రస్ట్ చేయాలి. అలానే సిట్యుయేషన్స్‌ని కూడా బెటర్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. మేబీ మీ హ్యాపీనెస్ అక్కడే ఉంది అని మీరు ఎమోషనల్ అవ్వచ్చు కానీ, అది మీకు రియల్ హ్యాపీనెస్ ఇవ్వకపోవచ్చు. సో, ఈ ప్రాసెస్‌లోనే ఏంటంటే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం ఈవెన్ కొంతమందుంటారండి వ్యక్తుల్ని ప్లీజ్ చేయడం కోసం వాళ్ళని వాళ్ళు తగ్గించుకుంటూ ఉంటారు. ఈవెన్ వాళ్ళు రైట్ పర్సన్స్ కాకపోయినా స్టిల్ ఎందుకో చాలా ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతుంటారు. చాలా చేస్తుంటారు. సో, ఇలా ఎవరైనా చేస్తున్నట్టయితే మీ డిగ్నిటీని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. ప్రతి మనిషికి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అలానే సెల్ఫ్ వర్త్ ఏంటో కూడా తెలుసుకోవాలి. సో, మీ వర్త్ ఏంటో మీరు అర్థం చేసుకోండి. కొన్ని వర్కౌట్ అవ్వట్లేదు ఆర్ కొన్ని మీరు చేస్తున్నా సరే ఎందుకో మీరు అనుకున్నంత పాజిటివ్‌గా అయితే రిజల్ట్ రావట్లేదని మీరు అనుకుంటే అది మీరు డిజర్వ్ చేయరు అని కాదు కానీ, అది మీ స్టాండర్డ్ కాదు అనేది మాత్రం ఫ్యాక్ట్ అండి. సో, ఇక్కడి నుంచైనా సరే మీరు అర్థం చేసుకొని, దాని ప్రకారం మీరు చేంజ్ అవ్వడానికి ట్రై చెయ్యండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు లవ్ చేసుకుంటే, మీకోసం మీరు అర్థం చేసుకుంటే, మీ వాల్యూ ఏంటో మీకు తెలిస్తే, మీరు రాంగ్ పర్సన్స్‌ని ఎంటర్‌టైన్ చెయ్యరండి. ఆర్ మీరేంటంటే రాంగ్ యాక్టివిటీస్‌లో ఎంగేజ్ అవ్వరు. ఆర్ మీరు డిజర్వ్ చేయని యాక్టివిటీస్‌లో మీరు ఎంగేజ్ అవ్వరు. సో, ఇది మీరేంటంటే తెలుసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మీలో మార్పయితే ఖచ్చితంగా రావాలండి. మీరు మారితే మాత్రం మీ సిట్యుయేషన్స్ మాత్రం చాలా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొకటేంటంటే, ఆల్‌మోస్ట్ మీ కార్డ్స్ అన్నిట్లో కూడా లార్డ్ శివ నుంచి గైడెన్స్ ఏంటంటే, మిమ్మల్ని మీరు ఫస్ట్
ప్రాపర్‌గా ట్రీట్ చేసుకోవాలి. మీకు మీరు ఆ ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. ఇక్కడ సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్‌గా మీరేంటంటే లైఫ్‌లో చాలా కష్టపడినట్టున్నారు. చాలా మంది వ్యక్తుల వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేసినట్టున్నారు. ఇప్పటికి ఫేస్ చేస్తూనే ఉండొచ్చు కూడా. సో, ఇలా జరుగుతున్న ఈ ప్రాసెస్‌లోనేంటంటే మీ గురించి కూడా మీరు అర్థం చేసుకోవాలి. మీ మెంటల్ హెల్త్ కానీ, ఫిజికల్ హెల్త్ కానీ మ్యాటరే. సో, ఇవి కూడా ఇంపార్టెంట్ అనుకోని మీరు తెలుసుకొని, మీకోసం మీరేంటంటే స్టాండ్ తీసుకోవాలండి. మీకోసం మీరు కేర్ తీసుకోవాలి. మేబీ కొన్నిసార్లేంటంటే, వ్యక్తుల కోసం కేర్ తీసుకునే వాళ్ళు ఉండొచ్చు. కొన్నిసార్లు ఉండకపోవచ్చు. ఎప్పుడైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే, ఎవరికి వాళ్ళు మాత్రం కేర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంటు. సో, మీరు కూడా అంటే, మీ హెల్త్‌కి ప్రయారిటీ ఇవ్వండి. అది మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ అని కాదు కానీ, మీరు సఫర్ అవుతున్నారు, స్ట్రెస్ తీసుకుంటున్నారు, ఫిజికల్‌గా పెయిన్ ఫీల్ అవుతున్నారు ఆర్ మెంటల్‌గా పెయిన్ ఫీల్ అవుతున్నారు. సో, దీనికి మీరేం చేస్తే బావుంటుంది? ఎలా సెట్ అయితే మీరు మళ్ళీ నార్మల్‌గా ఫీల్ అవుతారు? ఇలా కొన్ని తెలుసుకోవాలండి. తెలుసుకొని మిమ్మల్ని మీరేంటంటే సెట్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మీ బాడీ, మైండ్ అండ్ సోల్ 3 కూడా బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. ఎందుకు ఈ 3 కూడా బ్యాలెన్స్‌డ్‌గా అయితే లేవు. సో, దానివల్ల సఫరింగ్ అయితే మీ లైఫ్‌లో చాలా ఎక్కువగానే ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, బ్రేక్ తీసుకోండి. రెగ్యులర్‌గా వర్క్ చేస్తున్నారు. చాలా ఎక్కువ కష్టపడుతున్నారు అంటే మధ్యలో ఏదో ఒక బ్రేక్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. లైక్ కొంత గ్యాప్ తీసుకొని మళ్ళీ కూడా ఆహ్, రీసెట్ అయిన తర్వాత మీరు ఏదైనా సరే చేయడం అయితే మంచిది. లేకపోయినా అట్‌లీస్ట్ చిన్న బ్రేక్ అయినా తీసుకోవడానికి ట్రై చేయండి. మీకోసం మీరేంటంటే ఆ కేర్ మాత్రం తీసుకోవాలండి. అండ్ ఇంకొకటేంటంటే మోస్ట్‌లీ మీరు యోగా కానీ, మెడిటేషన్ కానీ ఇలాంటి స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ కూడా చేస్తే బెటరు. ఎందుకంటే నేను చెప్పినట్టుగా బాడీ, మైండ్ అండ్ సోల్ 3 కూడా బ్యాలెన్స్‌డ్‌గా లేవని చెప్పాను కదా! ఇలాగ యోగా, మెడిటేషన్ లాంటివి చేస్తే మీ 7 చక్రాస్‌లో ఏదైనా చక్ర ఇంబాలెన్స్‌లో ఉన్నా అది బ్యాలెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటదండి. చాలా మందికేంటంటే 7 చక్రాసు బ్యాలెన్స్‌డ్‌గా అయితే ఉండవు. ఏదో ఒక్క చక్ర అయినా సరే ఇంబాలెన్స్‌డ్‌గా ఉంటుంది. దానివల్లే వాళ్ళేంటంటే కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తుంటారు. అది వాళ్ళు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్ బట్టి, వాళ్ళ థాట్ ప్రాసెస్ బట్టి ఉంటది. ఏ చక్ర అనేది ఇంబాలెన్స్‌లో ఉంది అనేది. జనరల్‌గా మనం ఏంటంటే అందుకే చక్రాస్ బేస్డ్‌గా కూడా కొన్నిసార్లు రీడింగ్స్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే చక్రాస్ కూడా ఏవి ఇంబాలెన్స్‌లో ఉన్నాయో తెలిస్తే దాని మీద వర్క్ చేయడం ఈజీ. లేకపోయినా సరే వర్క్ చేయాలి అంటే యోగా చేయాల్సుంటదండి. లేదా మెడిటేషన్ అయినా చేయాలి. లేకపోతే బ్రీత్ ఎక్సర్‌సైజెస్ అయినా చేయాలి. సో, ఇలా ఏదో చేయాలి. బట్ ఒక వ్యక్తికి రీడింగ్ చేసినప్పుడు వాళ్ళ ఎనర్జీస్ అనేవి క్లియర్‌గా చెక్ చేసినప్పుడు మాత్రం వాళ్ళ చక్రాస్‌లో ఏ చక్ర ఇంబాలెన్స్‌లో ఉందనేది యాక్చువల్‌గా తెలుస్తది. లేకపోతే అంత ఈజీగా తెలీదు. ఎవరిది వాళ్ళకి కూడా అంత ఈజీగా తెలీదు. సో, ఏది ఏమైనా సరే మీ చక్రాస్ మరి ఏవి ఇంబాలెన్స్‌డ్‌గా ఉన్నాయో మీకు తెలీదు కాబట్టి మీరేంటంటే యోగా, మెడిటేషన్ లాంటివైతే చేయండి. చేయడం వల్ల ఏంటంటే బ్యాలెన్స్ అవుతాయి. దానివల్ల కూడా మీరు సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకోవడం కానీ, బెటర్‌గా హ్యాండిల్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతాయి. సో, ఇది కూడా మీకేంటంటే లార్డ్ శివ నుంచి గైడెన్సేనండి. అండ్ ఇంకొకటేంటంటే, మీ లైఫ్‌లో ఇప్పుడు ఎలాంటి సిట్యుయేషన్ మీరు ఫేస్ చేస్తున్నా, ఇది ఎంత కాంప్లికేటెడ్‌గా అనిపిస్తున్నా, రోజు రోజుకి ఇది ఛాలెంజింగ్‌గా అనిపిస్తున్నా, సపోజ్ మీరు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారనుకోండి, మీరు సైలెంట్‌గా ఉండడానికే ట్రై చేయండి. దాన్ని కంట్రోల్ చేయాలని ఆర్ దాన్ని చేంజ్ చేయడం కోసం ఏ ప్రయత్నం చెయ్యొద్దు. అండ్ ఇక్కడ ఎవరి సపోర్ట్ కూడా తీసుకోవద్దు. ఆర్ దీన్ని ఎలా అయినా సరే హ్యాండిల్ చేస్తాను అనే ఒక డెస్పరేషన్‌తో కూడా ఉండొద్దు. దానికి రీజన్ ఏంటంటే, మన లైఫ్‌లో కొన్ని జరగాల్సినవి జరుగుతాయండి. దాన్ని ఎవరు ఆపలేరు. మేబీ ఆ టైంకి ఆపాలని ట్రై చేసినా, అది ఆగినా మళ్ళీ కూడా ఎక్కడో ఒక దగ్గర మొదలవుతది. ఎందుకంటే లైఫ్ ప్యాటర్న్సే అలా ఉంటాయి. సో, బేసిక్‌గా మీరేంటంటే ఒక సిట్యుయేషన్ ఏదైనా మీ లైఫ్‌లో ఫేస్ చేస్తుంటే, ఏంటి నా పరిస్థితి ఇలా ఎందుకు జరుగుతుంది? ప్రతిసారి నేనెందుకు ఇలాంటివన్నీ ఫేస్ చేస్తున్నానని మీరు ఫీల్ అవుతున్నట్టయితే, ప్రతిసారి ఫేస్ చేయడం కాదండి. కొన్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉండడం వల్లే ఫేస్ చేస్తున్నారని అర్థం. సో, ఈ పర్టిక్యులర్ పాయింట్‌లో కానీ మీరు సైలెంట్ అయిపోతే, అది ఆటోమేటిక్‌గా పాస్ అయిపోద్ది. మేబీ ఇది అందరికీ సేమ్ వేలో గైడెన్స్ ఉండకపోవచ్చు. బట్ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం లార్డ్ శివ నుంచి గైడెన్స్ అయితే అదే. లైక్ ఏంటంటే ఈ ఫేజ్ అనేది పాస్ అయిపోతది కానీ, మీరేంటంటే ఈ ఫేజ్‌లో కొంచెం అంటే సైలెంట్‌గా ఉండడం కానీ, కొంత మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం, బ్యాలెన్స్డ్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం కానీ అలాంటివి చెయ్యాలి. ఎందుకంటే ఏది పర్మనెంట్ కాదండి. లైఫ్‌లో మీరు ఇప్పుడు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నా, ఎంత కాంప్లికేటెడ్‌గా సిట్యుయేషన్ ఉన్నా ఇది పర్మనెంట్ అయితే కాదు. టైమ్ వచ్చినప్పుడు ఇది క్లియర్ అయిపోతుంది. బట్ అప్పటి వరకు మీరు వెయిట్ చేయాలి కదా! అప్పటి వరకు మీకు అంత పేషెన్స్ ఉండాలి కదా! సో, మీకు అంత పేషెన్స్ ఉండడం ఇంపార్టెంట్ అన్నట్టుగా లార్డ్ శివ నుంచి గైడెన్స్ అండి. అండ్ ఇంకొకటి
తొందరలోనే మీ లైఫ్‌లో చేంజెస్ అయితే వస్తున్నాయి. ఇది ఏ రకమైన చేంజ్ అయినా కూడా అవ్వచ్చు. పర్టిక్యులర్‌గా లొకేషన్ చేంజ్ అవ్వచ్చు. హౌస్ అనేది షిఫ్ట్ అవ్వచ్చు. లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ చేంజెస్ మాత్రం మీ లైఫ్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఈ చేంజెస్ విషయంలోనేంటంటే మీరు ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నా, మీకది ఎక్సైటింగ్‌గా అనిపించినా అలానే మీరు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలండి. ఎందుకంటే కొత్త ప్లేస్‌కి వెళ్ళినప్పుడు కొన్ని కొత్త సిట్యుయేషన్స్ మన లైఫ్‌లోకి ఎంటర్ అయినప్పుడు అన్నీ కూడా ఓల్డ్ వేలోనే ఉండవండి. అన్నీ కూడా ఈజీగా ఉండవు. కొన్ని విషయాల్లోనేంటంటే మనం అలర్ట్‌గా ఉండడం కానీ, మనం ఏంటంటే బాగా అబ్జర్వ్ చేయడం కానీ ఇలాంటివి చేయాల్సిన పరిస్థితి ఉంటది. సో, ఎప్పుడైతే ఈ కార్డొచ్చిందో డెఫినిట్‌గా మీరేంటంటే మీ లైఫ్‌లో చేంజ్ అయితే చూస్తారండి. ఈ చేంజ్ చాలా తొందరలోనే జరుగుతది. ఈ చేంజ్ ఏంటంటే మేబీ ఔటర్ సర్ఫేస్‌లో మంచిగానే ఉన్నట్టుగా అనిపిస్తది. ఇది మీకు నీడ్ అన్నట్టే అనిపిస్తది. బట్ డెఫినిట్‌గా సేఫ్టీ ప్రికాషన్స్ అయితే మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీరేంటంటే సేఫ్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తారు. ఆ గుడ్ చేంజెస్‌ని ఏంటంటే ఫైనల్‌గా ఫీల్ అవ్వగలుగుతారు. ఆల్రెడీ ఇక్కడ ఈ కార్డ్ మీరు చూసినట్టయితే కేదార్‌నాథ్ వచ్చింది. సో, కేదార్‌నాథ్ ట్రిప్‌కి వెళ్ళిన వాళ్ళకైతే క్లియర్‌గా తెలుస్తది. అది మేబీ అంటే ఆహ్, వెళ్ళిన జర్నీ అనేదేంటంటే కొంత ఛాలెంజింగ్‌గా ఉంటది. బట్ మీరు ముందుగానే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం కానీ, కొన్ని నెసెసరీ ఐటెమ్స్ కానీ మీతో క్యారీ చేయడం వల్ల ఏంటంటే, అది మీకేం అనిపించదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, డివోషనల్‌గా మీరేంటంటే, అది ఎలా అయినా సరే విజిట్ చేయాలి. సో, లార్డ్ శివాని చూడాలి అనుకోని వెళ్ళినప్పుడు ఏంటంటే, ఏం ఉండదు. అలానే మీ లైఫ్‌లో కూడా కొన్ని సిట్యుయేషన్స్ ఆర్ కొన్ని చేంజెస్ వస్తున్నప్పుడు అది ఎలా ఉంటదో ఏంటో మీకు తెలీదు కాబట్టి మీరు ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కొన్ని డిఫికల్ట్‌లా అనిపించినా స్టిల్ మీరేంటంటే అది ఫేస్ చేయగలుగుతారు. అండ్ మీరేంటంటే తర్వాత రిజల్ట్ అనేది చూసిన తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. లైఫ్‌లోనేంటంటేనండి ఏది ఈజీగా రాదండి. ఈజీగా వచ్చింది ఏది కూడా ఎక్కువ రోజులు ఉండదు. అలానే లైఫ్‌లో కొన్ని డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నా సరే, అది పర్మనెంట్ అయితే కాదు. ఆ టైంకి, ఆ ఫేజ్‌లోనేంటంటే కొన్ని ఫేస్ చేయాల్సుంటది. తర్వాతైనా సరే డిజర్వ్ చేసే ఔట్‌కమ్ అయితే వస్తుంది. సో, ఇది ఒక్కటి మాత్రం మీరు ట్రస్ట్ చేసి, మీరు ముందుకు వెళ్తే మీ లైఫ్‌లో గుడ్ థింగ్స్ అయితే జరుగుతాయి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుంది అంటే మీ లైఫ్‌లోనేంటంటే న్యూ బిగినింగ్స్ అనేవి ఆల్రెడీ కొన్ని జరిగాయండి. కొన్ని సిట్యుయేషన్స్‌లో చేంజెస్ అనేవి మీరు చూస్తున్నారు. బట్ ఈ చేంజెస్‌ని ఎలా అర్థం చేసుకోవాలో మీకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే కొన్నిసార్లు ఈ చేంజెస్ మీ లైఫ్‌లో రావడం అనేది మీకు హ్యాపీనెస్ తీసుకొస్తుంది. కొన్నిసార్లు మాత్రం ఈ చేంజెస్ మిమ్మల్ని బాధ పెడుతుంది. మీకైతే ఏం అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. సో, మీరేం చేస్తారు అంటే మీ లైఫ్‌లో చేంజెస్ అనేవి ఆల్రెడీ వచ్చేసాయి కాబట్టి వాటికి మీరు చేసేదేం లేదు. బట్ ఇప్పుడు చేయాల్సింది ఇప్పుడు మీ లైఫ్‌ని మీరు ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అనే విషయంలో మాత్రం మీ ఇంట్యూషన్ ఏదైతే మీకు చెప్తదో, మీరు బలంగా ఏదైతే సెన్స్ చేస్తారో దాన్ని మీరేంటంటే ఫాలో అయిపోవడమే. అండ్ ఇంకొకటి సిట్యుయేషన్స్‌ని పైపైనైతే చూడొద్దు. నేను ఆల్రెడీ చెప్పాను. లొకేషన్ చేంజ్ వచ్చింది అంటే ఔటర్ సర్ఫేస్‌లో మేబీ మంచిగానే ఉండొచ్చు కానీ, బట్ ఆ చేంజ్ అనేది ఎలా అయినా ఉండొచ్చు అని ఇక్కడ చెప్పాను. సో, ఇక్కడ కూడా మీరేంటంటే మీ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్‌ని మీరేంటంటే ఏదో పైపైన చూసి ఇదే లైఫ్ అని అంటే అది బ్యాడ్ అయినా అలా అనుకోవద్దు. గుడ్ అయినా అలా అనుకోవద్దు. డీప్‌గా సిట్యుయేషన్స్‌ని అర్థం చేయడానికి ట్రై చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కంఫర్ట్ జోన్‌లో ఉండొద్దండి. కంఫర్టబుల్‌గా లైఫ్‌లో జరగాలి అనుకోని మీరు ఏదైనా చేస్తే మాత్రం మీ లైఫ్‌కైతే షార్ట్ కట్ అంటూ ఏమీ లేదు. లార్డ్ శివ గైడెన్స్ ప్రకారం ఏదైనా సరే మీరు లాంగ్ రూటే తీసుకోవాల్సుంటది. షార్ట్ కట్స్ వెతకొద్దు. అండ్ అక్కడ చేంజ్ అనేది డెఫినిట్‌గా రావాలి. అక్కడ మీరేంటంటే మీ వైపు నుంచి 100% ఎఫర్ట్స్ పెట్టాలి. మీరేంటంటే కొన్ని ప్లాన్ చేయాలి. సో, మీరేంటంటే నెసెసరీ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసేసుకోండి. అండ్ మీరు ఇలా ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసి మీకొక బెటర్ అండర్‌స్టాండింగ్ ఉంటే మాత్రం మీ లైఫ్‌లో సక్సెస్ అనేది ఇన్నోవేటబుల్ అండి. డెఫినిట్‌గా మీరేంటంటే మీ గోల్స్‌కి రీచ్ అవ్వడం కానీ, థింగ్స్‌ని బెటర్‌గా వర్కౌట్ చేసుకోవడానికైతే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే లార్డ్ శివ బ్లెస్సింగ్స్ మీ మీద ఎప్పుడూ ఉంటాయి. సో, దాని అర్థం థింగ్స్ ఏంటంటే చాలా పాజిటివ్‌గా మీ లైఫ్‌లో వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సో, మీరు నెగెటివ్‌గా ఏ విషయంలో కూడా ఆలోచించొద్దు. కొన్ని మీ లైఫ్‌లో డిఫికల్టీస్ ఉన్నా సరే అవి అంటే జరగాల్సి ఉంది. లైక్ గాడ్ ప్లాన్ ప్రకారం కొన్ని జరిగితేనే మీరేంటంటే మీ లైఫ్‌లో బెస్ట్ థింగ్స్‌ని డిజర్వ్ చేస్తారు. సో, అలా మీరు ట్రస్ట్ చేసి ముందుకు వెళ్తే మాత్రం మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ అయితే వస్తాయండి. ఏ జర్నీ అయినా సరే మేబీ అంత ఈజీగా ఉండదు. బట్ కొన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత ఖచ్చితంగా అది మంచిగా ఉంటది. అండ్ దానివల్ల మనం ఏంటంటే చాలా హ్యాపీగా కూడా ఉంటాం. సో, ఇది మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి.
హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఇమేజ్ పిక్ చేసుకున్నారో, ఆర్ ఈ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమండి ఈ రీడింగ్. సో, ఈ మహాశివరాత్రి రోజు శివుడి నుంచి మీకు సందేశాలేంటి? చూద్దాం అసలు. సో, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటేనండి, మన లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే, మనం అనుకోకుండానే జరిగిపోతాయి. ఆ టైంలో మనకు తెలీదు అలా జరుగుతది అని. బట్ జరిగిపోతది. జరిగిపోయిన దాన్ని మనం మార్చలేం. బట్ జరగాల్సిన దాన్ని మార్చగలం. ఆర్ అట్‌లీస్ట్ మనమేంటంటే దాన్ని బెటర్‌గా హ్యాండిల్ చేయగలం. సో, ఫస్ట్ అలా బెటర్‌గా హ్యాండిల్ చేయాలి అంటే సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేయాలి కదా! సో, మీలో చాలా మందేంటంటే మీ లైఫ్‌లో కొన్ని జరిగాయండి. జరిగిన వాటినేంటంటే ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఇంకా ప్రాసెస్ చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పటికైతే కంప్లీట్‌గా ప్రాసెస్ చేసుకోలేదు. దానివల్ల ఇక్కడ ఏమవుతుందంటే థింగ్స్ అనేవి పాజ్ అయిపోయాయండి. మీ లైఫ్‌లోనేంటంటే మూవ్‌మెంట్ లేదు. చేంజెస్ ఏం రావట్లేదు. ఇదేంటంటే ఓవరాల్‌గా లైఫ్‌లో కాకపోయినా ఏదో ఒక సిట్యుయేషన్‌లో మీరేంటంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని ఫేస్ చేశారు. సో, అలా ఫేస్ చేసిన దాన్ని మీరేంటంటే ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఇంకా మీకేంటంటే అది నమ్మాలి అనిపించట్లేదు. ఆర్ ఇంకా ఎక్కడైనా ఛాన్స్ ఉందేమో, ఇంకా ఎక్కడైనా చేంజ్ ఒస్తదేమో అని అనుకుంటున్నారు. వెయిట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఫస్ట్ జరిగిన దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలండి. జరిగిన దాన్ని మీరు ప్రాసెస్ చేసుకోవాలి. చేసి దాని ప్రకారం మీరేం చేయాలి? నెక్స్ట్ అసలు మీ చేతుల్లో ఏముంది? అట్‌లీస్ట్ మీకు నెక్స్ట్ ఏంటో తెలియకపోయినా పర్వాలేదు. బట్ ముందు ఇక్కడ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేయడం కానీ, రియాలిటీలో మీరు ఉండడం కానీ చాలా ఇంపార్టెంట్ అండి. ఆటోమేటిక్‌గా చేంజెస్ వస్తాయి. ఆటోమేటిక్‌గా సిట్యుయేషన్స్ మారుతాయి. బట్ ఇది మీరేంటంటే హ్యాండిల్ చేయగలగాలి. ఇలా మీలో చాలా మందేంటంటే మేబీ ఎందుకో యాక్సెప్ట్ చేయలేక ఇబ్బంది పడుతున్నారు. కానీ లార్డ్ శివ ఏం చెప్తున్నారంటే రియాలిటీని యాక్సెప్ట్ చేయండి. రియాలిటీ ప్రకారం మీరేం చేయాలో అది చేయండి. ఏమి చేసే అవకాశం లేకపోయినా ఆర్ ఏదైనా చేయాలి అంటే ధైర్యం లేకపోయినా అట్‌లీస్ట్ రియాలిటీలో ఉంటే ఆటోమేటిక్‌గా చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో, మీరేంటంటే దానివల్ల బెటర్ అవుతారు అన్నట్టుగా ఇక్కడ గైడెన్స్ అండి. సో, అసలు అంటే మిగతా కార్డ్స్ కూడా డ్రా చేసిన తర్వాత ఏంటి మెసేజెస్ అనేది చూద్దాం. సో, మీ కార్డ్స్ చూస్తుంటే ఆల్‌మోస్ట్ సిమిలర్ మెసేజెస్ ఛానెల్ అవుతున్నాయండి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సో, ఏదైతే మీరు చేయాల్సుందో దాన్నేంటంటే మీరు ధైర్యంగా చెయ్యాలండి. మీ లైఫ్‌లో అది ఏ యాస్పెక్ట్‌లో అయినా సరే, మీరిప్పుడు ఒకటి చేయాల్సిన పరిస్థితుంది. బట్ దాని కోసం ఆలోచిస్తున్నారు. మీకు ధైర్యం సరిపోవట్లేదు. అలా చేసిన తర్వాత లైఫ్ పూర్తిగా మారిపోతదేమో, సిట్యుయేషన్స్ కాంప్లికేట్ అయిపోతాయేమో, ఇలా ఎవరైనా ఆలోచిస్తున్నట్టయితే చెయ్యాల్సింది మాత్రం చెయ్యాలండి. దాన్ని మీరేంటంటే భయపడినా చేయాల్సిన పరిస్థితి ఉంటది. అలానే మీరు ధైర్యంగా చేసినా అదే చెయ్యాలి. సో ఒకవేళ మీకు ధైర్యం సరిపోకపోతే లార్డ్ శివాని ప్రే చేసుకొనైనా సరే మీరు అది చేయడానికి ట్రై చేయండి. అంతేకాని సైలెంట్ అయిపోవద్దు. ఎందుకంటే లార్డ్ శివ మీకు అలాంటి ఒక స్ట్రెంగ్త్‌నిస్తారండి. అలాంటి ఒక కరేజ్‌నిస్తారు. సో, ఆటోమేటిక్‌గా మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ ఒస్తాయి. సో, మీరేంటంటే చెయ్యాల్సింది మాత్రం చెయ్యాలండి. దాన్ని స్కిప్ చేయడానికి అవ్వదు. దానికి షార్ట్ కట్ లేదు. ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా సరే చేయాల్సిందే. మీకు భయం వేసినా సరే చేయాల్సిన పరిస్థితుంది. అలాంటిది మీరేంటంటే కంప్లీట్‌గా ఎస్కేప్ అయిపోయి అంటే నాకు సంబంధం లేనట్టుగా నేను సైలెంట్‌గా ఉంటాను. మేనేజ్ చేసేస్తాను అంటే అవ్వదు. సో, లార్డ్ శివాని ఎవ్రీడే కూడా ప్రే చెయ్యండి. మీకు అలాంటి ఒక స్ట్రెంగ్త్ ఇవ్వమని. సో, మీరు ఎప్పుడైతే అది ధైర్యంగా చేయడానికి ముందుకు వెళ్తారో ఖచ్చితంగా మీ లైఫ్‌లో చేంజెస్ అయితే వస్తాయండి. ఎందుకంటే అది జరగాలి. ఫేట్ అండి. సో, ఫేటెడ్ సిట్యుయేషన్స్ కొన్నుంటాయి.
అలాంటివేంటంటే మనం తప్పించుకోలేం. తప్పించుకున్నా ఆ టైంకే అలా తప్పించుకోవడానికి అవుతది కానీ, తర్వాతైనా సరే అదే జరుగుతది. సో, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ కార్డ్స్‌లో క్లియర్‌గా మీరు ఏదో ఒక సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయడానికి భయపడుతున్నారు, ఆగిపోతున్నారు. బట్ ఇప్పుడేంటంటే మీరు భయపడితే కుదరదు. ధైర్యంగా చేయాల్సిందైతే చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది డెడ్ ఎండ్ సిట్యుయేషన్ కాదండి. జస్ట్ ఒక క్రాస్ రోడ్ అంతే. అంటే మీ లైఫ్‌లోని మీరిప్పుడు ఒక సిట్యుయేషన్‌లోని అంటే అనుకుంటూ ఉండొచ్చు. ఇంక అయిపోయింది. ఇంతే నా లైఫు. ఇంకా ఈ సిట్యుయేషన్‌లో జరిగేదేం లేదు. ఇదే ఎండ్ అని మీరు ఫీల్ అవుతున్నట్టయితే ఇది ఎండ్ కాదు. జస్ట్ ఒక క్రాస్ రోడ్ అంతే. లార్డ్ శివ ఈ సిట్యుయేషన్ నుంచయితే మిమ్మల్ని బయటికి తీసుకొస్తారు. నేను చెప్పినట్టుగా ప్రతిరోజు కూడా మీరేంటంటే లార్డ్ శివకి ప్రేయర్స్ అయితే ఆఫర్ చేయండి. అతనే మీకు గైడ్ చేస్తారు. మీకు నెక్స్ట్ ఏం చేయాలి అనేది అర్థమయ్యేలా చేస్తారు. ఖచ్చితంగా మీకైతే దారిని చూపిస్తారండి. ఇది ఎండింగ్ అయితే కాదు. పర్టిక్యులర్‌గా ఎవరైనా ఒక సిట్యుయేషన్‌లో లైక్ కొన్ని ఫేస్ చేస్తుంటే అది మీరు అలా అయితే అనుకోవద్దు. ఎందుకంటే ఇంకా మీరు ముందుకు వెళ్ళాల్సింది చాలా ఉంది. చాలా చూస్తారు. సో, అది చూసేలాగా లార్డ్ శివ చేస్తారు. అప్పటి వరకు మాత్రం మీకేంటంటే కొంచెం అలా అనిపిస్తూ ఉండొచ్చు. కానీ ధైర్యంగా మీరేంటంటే ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే కనిపిస్తుందండి మీ కార్డ్స్‌లో. సో, మీరేంటంటే ఖచ్చితంగా లార్డ్ శివకైతే ఎవ్రీ డే కూడా ప్రేయర్స్ చేసుకోవడం మంచిది. ఈవెన్ ఇంకొకటేంటంటే మీ క్రౌన్ చక్ర అనేది ఇంబాలెన్స్‌లో ఉందండి. క్రౌన్ చక్ర ఒకటే కాదు, థ్రోట్ చక్ర కూడా ఇంబాలెన్స్‌లో ఉంది. యాక్చువల్‌గా ఎందుకో కానీ ఈరోజు 2 రీడింగ్స్‌లో కూడా ఇలాంటి మెసేజెస్ ఛానెల్ అయ్యాయి. బట్ పర్టిక్యులర్‌గా సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళకి ఏ చక్రాస్ ఇంబాలెన్స్‌లో ఉన్నాయో కూడా కార్డ్స్ అయితే చెప్పేసాయి. సో, నేను ఆల్రెడీ ఎప్పుడూ చెప్తూ ఉంటాను. క్రౌన్ చక్ర అనేది కానీ బ్యాలెన్స్‌డ్‌గా ఉంటే డివైన్‌తో కనెక్షన్ ఏర్పడతది. అంటే మనం చేసే ప్రతి పనిలో కూడా మనకి గాడ్ సపోర్ట్ చేయడం కానీ, గాడ్ నుంచి కొన్ని సైన్స్ రావడం కానీ, క్లియర్‌గా కొన్ని మనకు అర్థం అవ్వడం కానీ, ఏంజెల్స్‌ని మనం ఫీల్ అవ్వడం కానీ, ఏంజెల్స్ మన సిట్యుయేషన్స్ మీద ఎలా వర్క్ చేస్తున్నారో మనకి కొంత అర్థం అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతాయండి. అంటే వాళ్ళు స్పిరిచ్యువల్‌గా ఎవేకెన్ అవుతారు. వాళ్ళ కాన్షియస్ బీయింగ్ అనేది యాక్టివ్‌గా ఉంటది. కాన్షియస్ బీయింగ్‌తో కనెక్ట్ అవుతారండి. బట్ మీరేంటంటే మీ కాన్షియస్ బీయింగ్‌తో కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. ప్రతి మనిషిలో కూడా ఆ కాన్షియస్‌నెస్ అనేది ఉంటది. బట్ మీరెందుకో కానీ అలా కనెక్ట్ అవ్వలేకపోవడం వల్ల మీ థాట్స్ ఏంటంటే క్లియర్‌గా లేవు. కొన్ని ఏంటంటే మీరు చేయాల్సినవి చేసేస్తున్నారు కానీ మీరు ఆలోచించట్లేదు. ఆర్ మీకేంటంటే కొన్ని అంటే ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం అవ్వట్లేదు. సో మీరేంటంటే ఎవ్రీ డే కూడా ఓం అనే ఈ పర్టిక్యులర్ వర్డ్‌ని చాంట్ చేయడానికి ట్రై చేయండి. మీకెన్ని సార్లు వీలైతే అన్ని సార్లు చాంట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ నేను కౌంట్ చెప్పాలి అనుకోవట్లేదు. డే అంతా చాంట్ చేసినా మీ ఇష్టమే. డేలో ఒక 10 మినిట్స్ చాంట్ చేసినా మీ ఇష్టమే. బట్ ఎవ్రీ డే కూడా ఓం అనే ఈ వర్డ్‌నయితే చాంట్ చేయండి. దీనివల్ల ఇక్కడ మీ క్రౌన్ చక్ర అనేది బ్యాలెన్స్ అవుతది. లేదు అనుకున్నా మీరేంటంటే సెలినైట్, క్లియర్ క్వార్ట్జ్ లాంటి క్రిస్టల్స్ అయితే యూజ్ చేయొచ్చు. బట్ ఓం అనే వర్డ్‌నేంటంటే మీరు ఎవ్రీ డే కూడా చాంట్ చేస్తే స్పిరిచ్యువల్ గ్రోత్ అయితే కనిపిస్తదండి. మీకేంటంటే మీ సిట్యుయేషన్స్ మీద కొంత క్లారిటీ వస్తది. మీరు మీ లైఫ్‌లో కొన్ని జరుగుతున్న వాటికి రీజన్ తెలుసుకోగలుగుతారు. అంటే కొన్ని సార్లు మన లైఫ్‌లో కొన్ని ఎందుకు జరుగుతాయో మనకు తెలుస్తదండి. కొన్ని సార్లు మాత్రం తెలీదు. సో, అలా తెలియనప్పుడు ఏంటంటే మనం ఇలా మన క్రౌన్ చక్రానికని బ్యాలెన్స్ చేసుకుంటే, అక్కడ ఏం జరుగుతుంది? డీప్‌గా మీరేంటంటే కొన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకంటే స్పిరిచ్యువల్ గ్రోత్ అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక వ్యక్తికి ఫుల్‌గా కాన్షియస్ అనేది ఉంటదండి. వాళ్ళకేంటంటే వాళ్ళ సిట్యుయేషన్స్ అర్థమవుతాయి. వ్యక్తులు అర్థమవుతారు. వాళ్ళ లైఫ్‌లో నెక్స్ట్ ఏం జరుగుతది అనేది కూడా తెలుస్తది. సో, అందుకే మీరేంటంటే ఈ ఓం అనే వర్డ్‌నయితే చాంట్ చేయండి. ఎవ్రీ డే కూడా చాంట్ చేయడానికి ట్రై చేయండి. ఈవెన్ మీ థ్రోట్ చక్ర కూడా బ్యాలెన్స్ అవ్వాల్సిన అవసరం ఉందండి. నేను ఈ థ్రోట్ చక్ర గురించి కూడా ఇంతకు ముందు చాలా సార్లు చెప్పాను. మనం మాట్లాడేది వ్యక్తులకు అర్థం కాదు. వ్యక్తులు మాట్లాడేది మనకు అర్థం కాదు. సో, దీనివల్ల ఏంటంటే కాన్‌ఫ్లిక్ట్స్, మిస్‌అండర్‌స్టాండింగ్స్ వస్తాయి. ఆర్ మనం ఏంటంటే ఈవెన్ వ్యక్తులు చెప్పేది వినిపించుకోవడానికి కూడా ఇష్టపెట్టుకోం. ఇఫ్ థ్రోట్ చక్ర అనేది కానీ ఇంబాలెన్స్‌లో ఉంటే. లేకపోతే ఎదుటి వ్యక్తులు మనం చెప్పేది వినిపించుకోవడానికి ఇష్టపెట్టుకోరు. సో, బేసిక్‌గా ఇది వాళ్ళ థ్రోట్ చక్రాయే ఇంబాలెన్స్‌లో ఉంటే ఇలా జరుగుతదని కాదు. మీది ఇంబాలెన్స్‌లో ఉండడం వల్ల ఇవన్నీ జరగొచ్చు. సో, అందుకే మీరేంటంటే మీ థ్రోట్ చక్రానైతే బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం నాకు కనిపిస్తుంది. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలే మీ జీవితాన్ని మారుస్తాయండి. కొన్నిసార్లేంటంటే మనం చెప్పే మాటలు మేబీ నిజమే అయినా ఎదుటి వ్యక్తికి నచ్చకపోవచ్చు. ఎదుటి వ్యక్తి దాన్ని అర్థం చేసుకోకపోవచ్చు. అలాంటప్పుడు ఏంటంటే మనం ఎక్కడి వరకు మాట్లాడాలి, ఎక్కడి వరకు ఉండాలి అనేది మనకు తెలియాలి కదా! సో, దాని ప్రకారమే మనం మాట్లాడతాం. అక్కడితో ఆపేస్తాం. సో, అంటే
డెఫినిట్‌గా ఇలా కొంతమంది లైఫ్‌లోని మిస్‌అండర్‌స్టాండింగ్స్ కానీ, కొన్ని వాళ్ళు మిస్ చేసుకుంటున్న ఆపర్చునిటీస్ కానీ ఎందుకు అంటే, ఈ థ్రోట్ చక్ర అనేది ఇంబాలెన్స్‌లో ఉండడం వల్లే. పర్టిక్యులర్‌గా ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, మీ లైఫ్‌లో మీకేంటంటే మంచి ఆపర్చునిటీస్ రావట్లేదు. వ్యక్తులతో మీకు మంచి రిలేషన్‌షిప్ లేదు. లైక్ గుడ్ కనెక్షన్స్ అనేవి మెయింటైన్ చేయలేకపోతున్నారు అంటే, నాకు తెలిసి ఈ 2 చక్రాస్ ఇంబాలెన్స్‌లో ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. సో లార్డ్ శివ గైడెన్స్ ప్రకారం మీరు మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడండి. ఏం మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? చాలా మందేంటంటే ఎవరితో మాట్లాడుతున్నారో మర్చిపోయి మాట్లాడతారండి. అంటే ఎదురుగా ఎవరున్నారు? ఎలాంటి వ్యక్తి? వాళ్ళ నేచర్ ఏంటి? అసలు వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం చేసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంటది. కొన్నిసార్లేంటంటే అవన్నీ మర్చిపోతారు. మర్చిపోవడం ఇన్ ద సెన్స్ అంటే చాలా కామన్‌గా మాట్లాడేస్తుంటారండి. సో మీరేంటంటే వ్యక్తులతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మాత్రం మీరేంటి? వాళ్ళేంటి? ఎక్కడి వరకు మాట్లాడాలి? ఎక్కడి వరకు ఉండాలి? సో వాళ్ళు చెప్పిన దాన్ని ఎక్కడి వరకు రిసీవ్ చేసుకోవాలి? ఎక్కడ దాన్ని మనం ఇగ్నోర్ చేయాలి అనేలాగా మీరేంటంటే ప్రాపర్‌గా థింక్ చేసి థింగ్స్‌ని మాత్రం హ్యాండిల్ చేయండి. అలా చేయడం వల్ల ఏంటంటే కొన్ని సిట్యుయేషన్స్ మీ లైఫ్‌లో ఇంప్రూవ్ అవుతాయి. వ్యక్తులనైనా, సిట్యుయేషన్స్‌నైనా, ఎమోషన్స్‌నైనా సరే అన్‌కండిషనల్‌గా యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఇప్పుడు జనరల్‌గా మనం ఒక వ్యక్తిని లవ్ చేసామనుకోండి, ఇన్ రిటర్న్ ఆ లవ్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తాం. అది తప్పు కాదు. బట్ ఎదుటి వ్యక్తి ఇవ్వడానికి రెడీగా లేరనుకోండి, ఆర్ ఎదుటి వ్యక్తికి అది అర్థం అవ్వట్లేదనుకోండి, అది వాళ్ళ ప్రాబ్లమ్. మీ ప్రాబ్లమ్ కాదు. ఇక్కడ అది మీరు యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళిష్టం అన్నట్టుగా ఉండాలి. అంతేకాని మేము లవ్ చేస్తున్నాం కదా! వాళ్ళెందుకు మమ్మల్ని లవ్ చేయరు? ఎందుకు మమ్మల్ని అర్థం చేసుకోరు? మేము ఇవన్నీ చేస్తున్నాం. సో, అవన్నీ మీరు చేసినా చేయకపోయినా ఒకటే కదా! వాళ్ళేమైనా మిమ్మల్ని అడిగారా చేయమని? లేదు. పోనీ అడిగినా మీరు చేయాలని రూల్ ఉందా? మీకు నచ్చితేనే చేస్తారు. లేకపోతే ఎందుకు చేస్తారు? అంటే మీ పెయిన్‌కి, మీ సఫరింగ్స్‌కి, మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మీరు వ్యక్తుల్ని బ్లేమ్ చేయకూడదు. వాళ్ళ నుంచి వస్తే ఓకే. రాకపోయినా ఓకే అన్నట్టుగా మీరుండాలి. ఎందుకంటే ఇప్పుడు అది వాళ్ళ ఇంట్రెస్ట్ అండి. అది వాళ్ళకి అర్థం అవ్వాలి. బట్ మీరెందుకు అది అర్థమయ్యేలా చేస్తారు? అది మీ డ్యూటీ కాదు కదా! సో, ఇలాంటి చేంజ్ అయితే మీలో రావాలండి. అలా మీరు చేంజ్ అయితేనే మీరేంటంటే మీలో ఉన్న కాన్షియస్ బీయింగ్‌తో కనెక్ట్ అవ్వగలుగుతారు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలా మంది ఎదుటి వ్యక్తుల నుంచి కొన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. కొంతమందేంటంటే ఎదుటి వ్యక్తులు వాళ్ళ ఎమోషన్స్‌ని అర్థం చేసుకోవాలి అనుకుంటారు. బట్ అది అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. ఇన్ రిటర్న్ మీరెలా ఉంటారు, ఏం చేస్తారు అనేది అది మీ ఇష్టం. బట్ ఈ ప్రాసెస్‌లో మీరు క్రూయల్‌గా ఉండాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఆ వ్యక్తులే అంత అనుకోని అర్థం చేసుకొని అక్కడితోనే అది విడిచిపెట్టేయడమే మీకు మంచిది, వాళ్ళకి మంచిది. ఇలా మీరు కొంత ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడం వల్ల మీ లైఫ్‌లో బెస్ట్ థింగ్స్ అనేవి మీరు ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతారు. లైక్ గుడ్ థింగ్స్ అనేవి జరగడానికి మీరే ఒక డోర్ ఓపెన్ చేసినట్టుగా అవుతుంది అని చెప్పి ఇక్కడ లార్డ్ శివ నుంచి గైడెన్స్. ఎందుకంటే చాలా మంది వ్యక్తుల నుంచి కొన్ని ఎక్స్‌పెక్ట్ చేయడం వల్ల ఆర్ కొన్ని సిట్యుయేషన్స్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయడం వల్ల వాళ్ళ ఎమోషన్స్ డిఫరెంట్‌గా ఉండడం వల్ల కొన్ని ఫేస్ చేస్తారండి. బట్ అలాంటివేం లేకుండా వాటితో కానీ డీటాచ్ అయ్యి వాళ్ళలా ఉండి వ్యక్తుల నుంచి ఏది ఎక్స్‌పెక్ట్ చేయకుండా యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా వాళ్ళు ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంటే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్‌లోని వాళ్ళనుకున్న దానికంటే కూడా మ్యాజికల్ ట్రాన్స్‌ఫార్మేషన్స్ అయితే జరుగుతాయి. వాళ్ళేంటంటే యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా చాలా గ్రో అవుతారు. అండ్ వాళ్ళ లైఫ్‌లో కూడా చాలా గ్రోత్‌నయితే చూస్తారండి. సో, ఇది జరగాల్సిన అవసరం అయితే ఉంది అన్నట్టుగా లార్డ్ శివ నుంచి గైడెన్స్. మీరు కొన్ని సార్లు లోపల ఒకలా ఆలోచిస్తున్నారు. బయటికి ఇంకొకలా ప్రవర్తిస్తున్నారండి. ఆర్ లోపల ఒకలా ఉంటున్నారు. బయటికి ఇంకొక రకంగా మాట్లాడుతున్నారు. ఇలా ఏంటంటే మీలో కొన్ని మిస్ అవుతున్నాయి. ప్యాటర్న్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇలా మీ ఇన్నర్ సెల్ఫ్, ఔటర్ సెల్ఫ్ ఏంటంటే ఒక అలైన్‌మెంట్‌లోకి రావాల్సిన అవసరం అయితే కనిపిస్తుందండి. దానికి రీజన్ ఏంటంటే ఇలా మీరు థింక్ చేయడం వల్ల మీరేంటంటే కొన్ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయలేకపోతున్నారు. అంటే ఇప్పుడు మీతో మీకే ఒక కాన్‌ఫ్లిక్ట్ మీకు మీరే అర్థం అవ్వట్లేదు. మీకు మీరే డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తున్నారు. మీకు మీరే కొన్ని సార్లు ఎలా థింక్ చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. ఇలా ఉండడం వల్ల మీరే రెస్ట్‌లెస్‌గా ఫీల్ అవుతారండి. దానికి రీజన్ ఏంటంటే, మీ మైండ్ ఒకలా ఆలోచిస్తుంది. మీ సోల్‌కి ఇంకొకటి కావాలి. సో, దానివల్ల ఇన్నర్, ఔటర్ ఏంటంటే డిఫరెంట్‌గా ఉంటున్నారనమాట. సో, ఈ 2 అలైన్‌మెంట్‌లోకి రావాలి అంటే, మీ మైండ్ ఏం థింక్ చేస్తుంది, మీ మైండ్ ఏం చెప్తుంది అనేది విడిచిపెట్టేయండి. మీ సోల్‌కి ఏం కావాలో అది చేయడానికి ట్రై చేయండి. చాలా మందేంటంటే, వాళ్ళ సోల్‌కి ఏం కావాలి అనే దాని కోసం ఆలోచించరు. ఎంతసేపు వాళ్ళ మైండ్‌లో వాళ్ళకి వచ్చే ఆలోచనల ప్రకారమే వాళ్ళేంటంటే థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం కానీ, వ్యక్తుల్ని డీల్ చేయడం కానీ ఇలాంటివి చేస్తారు. సో, ఇది మీరు కరెక్ట్ చేసుకుంటే మీ లైఫ్‌లోని మీకున్న కొన్ని ఇన్‌సెక్యూరిటీస్ కానీ,
మీకున్న కొన్ని డౌట్స్ ఆర్ ఛాలెంజెస్‌ని కానీ మీరేంటంటే ఈజీగా క్లియర్ చేసుకోగలుగుతారు అని చెప్పి లార్డ్ శివ నుంచి గైడెన్స్ అండి. సో, డెఫినిట్‌గా మీరేంటంటే ఇక్కడి నుంచైనా సరే మీ సోల్‌కి ఏం కావాలి అనేది తెలుసుకొని దాని ప్రకారం చేంజ్ అవ్వడానికైతే ట్రై చేయండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే మీ లైఫ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని మీరు ఎక్స్‌పెక్ట్ చేశారు. సో, దానికోసం అని చెప్పి మీరేంటంటే చాలా ఎఫర్ట్స్ పెట్టారు. లైఫ్‌ని బ్యూటిఫుల్ వేలో చేంజ్ చేసుకోవడం కోసం చాలా చేశారనే చెప్పాలండి. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా లైఫ్‌లో కొన్ని జరిగిపోయాయి. సో, అక్కడి నుంచి మీరేంటంటే లైఫ్ మీద పెద్ద హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవట్లేదు. ఇప్పుడు కూడా ఏంటంటే మీకు వ్యక్తులు సపోర్ట్ చేసేవాళ్ళున్నారు. మీ చుట్టూ కొన్ని మంచిగా జరుగుతున్నాయి. బట్ స్టిల్ ఇది ఒక్కటే మీకేంటంటే ట్రూగా హ్యాపీనెస్ ఇవ్వట్లేదు. అట్ ద సేమ్ టైమ్ మీరు ఒకవేళ ఇలాంటి విషయాల్లో హ్యాపీగా ఉన్నా ఇది లాంగ్ లాస్ట్ అవుతదా లేదా అనే డౌట్‌తోని కూడా ఉన్నారు. దీనివల్ల కూడా కొంత డిప్రెస్డ్‌గా ఫీల్ అవుతున్నారు. సో, బేసిక్‌గా నేనిక్కడ మీకొకటే చెప్తానండి. అదేంటంటే మీ లైఫ్ మీరనుకున్న దానికంటే కూడా చాలా పాజిటివ్‌గా అయితే ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. మీరు అసలు మీ లైఫ్‌లో ఊహించని హ్యాపీనెస్ అయితే ఫైండ్ చేస్తారు. మీ లైఫ్‌లో మీరు కోరుకున్న వ్యక్తులుంటారండి. కొంతమందికిది. ఇంకొంతమందికేంటంటే మీరు డిజర్వ్ చేసే పర్సన్ మీ లైఫ్‌లోకొస్తారు. అల్టిమేట్‌గా ట్రూ హ్యాపీనెస్ మీనింగ్ ఏంటో మీకు అర్థమయ్యేలా చేస్తారు. మీ లైఫ్ కంప్లీట్ అయిన ఫీలింగ్ అయితే మీకొస్తది. సో, అందరి కేసెసు సేమ్ ఉండవు కాబట్టి, సో, మీ కేస్ బట్టి నేను మాట్లాడుతున్నాను అంతే. బట్ ఏది ఏమైనా సరే లైఫ్‌లోనేంటంటే తొందరలోనే మీరు లైట్‌నయితే చూస్తారండి. మీరు కోరుకున్న హ్యాపీనెస్ కానీ, పాజిటివిటీ కానీ వస్తది. బట్ ఫస్ట్ మీరు పాజిటివ్‌గా ఉండాలి కదా! మీరు గుడ్ థింగ్స్ అట్రాక్ట్ చేసుకునేలా ఉండాలి కదా! సో, మీలో కొన్ని చేంజెస్ వస్తే మాత్రం లార్డ్ శివ గైడెన్స్ ప్రకారం డెఫినిట్‌గా మీ లైఫ్‌లోనేంటంటే మీరు బ్యూటిఫుల్ బిగినింగ్స్ చూస్తారు. కొంతమంది హ్యాపీ ఎండింగ్స్ కూడా చూస్తారు. రెండింటికి కూడా పాసిబిలిటీ కనిపిస్తుంది. సో, ఇక నుంచైనా సరే మీరేంటంటే మీ ఆలోచనల్ని కంట్రోల్ చేసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా మీరు ఎలా ఉంటున్నారు? ఎలా చేంజ్ అవుతున్నారు? థింగ్స్‌ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? అనేది కూడా కొంచెం అబ్జర్వ్ చేసుకోండి. ఎందుకంటే మీరు కరెక్ట్‌గా ఉంటే మాత్రం మీ లైఫ్‌ని మీరే బెటర్ చేసుకుంటారు. లార్డ్ శివ బ్లెస్సింగ్స్ అయితే మీ మీద ఉంటాయండి. సో, కొన్ని థింగ్స్‌ని విడిచిపెట్టియండి. వాటి వల్ల ఎలాంటి యూజు లేదు అన్నప్పుడు అలాంటివి హోల్డ్ చేయడం వేస్ట్. అలానే ఎక్కడ ఏది ఇంపార్టెంట్ అని అర్థం చేసుకొని దాన్ని హోల్డ్ చేయడానికి కూడా ట్రై చేయండి. డెఫినిట్‌గా లైఫ్ అయితే సెట్ అవుతుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.